విధంగా శ్రీనివాసులు గారు ఇచ్చారు. బడ్జెట్ అద్భుతంగా ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మాట్లాడాలి అని ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మాట్లాడే ప్రతి వాళ్ళు పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఒక మంచి దృక్పథంతో ఎవరో శ్రీనివాసులు గారిని ఆదర్శంగా తీసుకోకుండా 10 నిమిషాలకి రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఎక్కువ మందికి మనం బడ్జెట్ యొక్క గొప్ప విశిష్టత గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పూర్తి స్థాయి బడ్జెట్ మొదటి సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఏడాది. ఎన్నికల ముందు వికసిత భారతదేశం, వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఆ నినాదం పూర్తిగా కార్యరూపం దాల్చే విధంగా కేంద్రం సంపూర్ణమైనటువంటి సహకారంతో ఒక అనుభవశాలైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా అయితే రాష్ట్రం ఎటువంటి పురోభివృద్ధి సాధిస్తుందన్నది ఈ 8 మాసాల్లోనే నిరూపించారు. వాస్తవానికి మాకెవరికి కూడా చాలా భయంగా ఉండేది అధ్యక్ష. ఎన్నికల్లో పోటీ చేసాం, హామీలు ఇచ్చేవాళ్ళం, కానీ ఇవి చేయగలుగుతామా? రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఆర్థికంగా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అస్తవ్యస్త పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో రాష్ట్ర వనరుల్ని దోపిడీ చేసే కార్యక్రమంతో మళ్ళీ బాటలో పెట్టాలంటే అది అనితర సాధ్యం కాదు. అటువంటి విషయాన్ని సాధ్యపడే విధంగా అతి తక్కువ టైంలో తీసుకురావడం అన్నది చాలా గొప్ప విషయం. ఏదైతే మనం గత రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత రాష్ట్రం కోల్పోయిందో, విభజన వల్ల ఎంత నష్టపోయామో, విభజన కంటే మరిపించే విధంగా, ఆ నష్టాన్ని మరిపించే విధంగా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం మరింతగా నష్టపెట్టి ఆ విభజన నష్టాన్ని మరిపించే విధంగా చేశారు. ఇటువంటి పరిస్థితిలో మొన్ననే మనం ఎన్నికల ముందు అనుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినాక ప్రధానమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వీళ్ళొక త్రివేణి సంగమం ఎటువంటి ఎంత పవిత్రమైందో మనమే చూసాం. ప్రయాగ్రాజ్లో మనం మహాకుంభమేళ, అక్కడ స్నానాలు చేసి ఎంత పుణ్యం మోక్షం కలుగుతుందో అటువంటి పుణ్యం దారిద్ర్యం వదిలి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకొచ్చినటువంటి ఒక త్రివేణి సంగమం ఈ ముగ్గురు నాయకులు. ప్రధానమంత్రి గారు చెప్తూ ఉంటారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని. మనది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు అధ్యక్ష, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇది. ఎందుకంటే అజ్ఞాతంగా ఉన్నటువంటి వ్యక్తి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల 3 ఇంజిన్లు కలిసి వెళ్తున్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి గతంలో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి ఈ మధ్యకాలంలో చూడటం జరిగింది. మొన్న ప్రధానమంత్రి గారు 2 మాసాల దిగువన విశాఖపట్నం వచ్చి వారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి పునాదులు వేసే కార్యక్రమం వచ్చినప్పుడు సుమారు 2 లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పునాదు వేయడం జరిగింది. బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఒకే ఒక సందర్భంలో అన్ని లక్షల కోట్లు పెట్టుబడితో పునాదులు వేయడం అన్నది ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. ఇటువంటి మంచి కార్యక్రమాలతో మొదలుపెట్టాం ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మనం చెప్తాం పురాణాల్లో త్రిమూర్తులని, అదేవిధంగా ఈ రోజున మళ్ళీ త్రిమూర్తులను చూస్తూ ఉన్నాం మనం. ఎందువల్లంటే ఇవి సాధ్యపడే విషయం కాదు. సంపద మీకు ఏ రకంగా వస్తుందంటే పెట్టుబడులు ఒక ప్రవాహంలో వస్తూ ఉన్నాయి. సుమారు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఈ 7-8 మాసాల్లోనే పెట్టుబడులు వచ్చే విధంగా దీనికి తగిన సహకారం కేంద్రం కూడా ఇస్తూ అన్ని రకాలుగా ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలనే విధంగా కార్యక్రమాలు వెళ్తున్నాయి. ఈ అరాచకాలకి పాపాలకి ఎప్పుడైతే పెరిగిపోతాయో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఎప్పుడైతే ఆ భగవంతుడు వస్తాడో అట్టగా మనకు వచ్చినటువంటి మొన్న ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడైతే ఈ దుష్ట శిక్షణ చేయాలన్న ఆలోచనతో ప్రజలు కోకట వేలుతోనే గత ప్రభుత్వాన్ని తీసి పక్కన పారివేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి సంకేతంగా
మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ, దరిద్రం, పీడ ఇవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. చిత్తశుద్ధితో, నిస్వార్థ బుద్ధితో అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మనకు మెండుగా ఉండి ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమం దిగ్విజయంగా అనుకున్న దానికంటే అతీతంగా విజయాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా పెన్షన్ 4,000 ఇస్తా ఉంటున్నాం, కానీ నిజంగా 4,000 ఇవ్వగలుగుతామా అని మాకు లోపల అనుమానం ఉండేది అధ్యక్ష. కానీ అటువంటిది 4,000 విజయవంతంగా ఇవ్వడమే కాదు, గతంలో ఎంతో ఇబ్బందులు పెట్టి పెన్షనర్స్ కూడా అప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ఇష్టపడటం లేదని చెప్పి వాళ్ళేమో విఏఓలు ఉపయోగించకూడదు, అక్కడ వాలంటీర్లు ఉపయోగించకూడదంటే వాళ్ళు వచ్చి బ్యాంకులకు తీసుకొచ్చి ఆ ముసలి వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినటువంటి సందర్భం ఉంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగంతోనే, గతంలో ఏ అధికార యంత్రాంగం ఉందో ఇప్పుడు అదే అధికార యంత్రాంగంతో వాళ్ళు పటిష్టంగా వాళ్ళ చేత చేయించగలిగేటువంటి నాయకత్వంగా నిరూపించుకొని ప్రతి మారుమూల గ్రామానికి ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపలే పెన్షన్ 95% ఇవ్వగలగడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీరి నిత్యం ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని, దానికి ఉదాహరణకి మొన్న గత ఏడాది ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్లోనే, మొదటి బడ్జెట్లోనే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మన రాజధాని అమరావతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తడం చిన్న విషయం కాదు అధ్యక్ష. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టుకి కూడా అది పూర్తి చేయడానికి పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకుంటుందని 12,500 కోట్ల రూపాయలు కేటాయించి త్వరితగతిన ఆ పనులు మొదలుపెట్టే విధంగా సహకరించినటువంటి కేంద్రానికి ఈ రెండు కార్యక్రమాలు, అమరావతిని నాశనం చేయాలని ఏవైతే గత ప్రభుత్వం కళ్ళకన్నారో గత నాయకుడు, ఆ రోజు అతను నాశనం అయిపోయాడు తప్పితే అమరావతికి ఉన్నటువంటి చరిత్ర సామాన్యమైనటువంటి చరిత్ర కాదా అధ్యక్ష. శాలివాహన శకంలో ఇక్కడ రాజధానిగా ఉండి ఈ దేశంలో మొట్టమొదటి నాణ్యాలు తీసుకొచ్చింది శాలివాహన శకంలోనే. ఇక్కడి నుంచి అమరావతి నుంచే కరెన్సీ నాణ్యాల రూపంగా మొదట ప్రవేశపెట్టింది ఈ శాతవాహన రాజధాని అయినటువంటి అమరావతి. అటువంటి అమరావతిని నాశనం చేయాలనుకున్న వాళ్ళే నాశనం అవ్వడం చూసాం అధ్యక్ష. మీరు కూడా ఇది ఎప్పుడు వస్తుందా ఈ రోజు అని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఆ రోజు ఎదురు వచ్చేటట్టు ఏం కనిపించట్లేదు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ మనకి అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి రోడ్ల నెట్వర్క్ కానీ, రైల్వేస్కి కానీ సుమారు మొన్న బడ్జెట్ ఒకటే 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రైల్వేస్ నుంచి కేటాయించారు. మీకు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ నుంచి సుమారు 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి 90,000 కోట్ల రూపాయలకు విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడమే కాకుండా గతంలో చాలా సంవత్సరాలుగా పోరాటం చేసి విశాఖ అటువంటి పోరాటాలు నిజం చేసి ఈరోజు ప్రజలకి మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆశ కలిగించడమే కాకుండా విశాఖ రైల్వే జోన్ ప్రధానమంత్రి గారి చేత ప్రారంభోత్సవం కార్యక్రమం చేసి శంకుస్థాపన కార్యక్రమం చేయడమే కాకుండా మొన్ననే బడ్జెట్లో రైల్వే డివిజన్ రాదని అనుకున్నాం. అదృష్టవశాత్తు రైల్వే డివిజన్ కూడా రావడం అన్నది నిజంగా గొప్ప విషయం అధ్యక్ష. అదైతే వస్తుందని అయితే మేము కూడా ఆశ లేదు. ఇది సాధ్యపడే విషయం చేశారంటే కేవలం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారు. నేనైతే ఎలక్షన్లో పోటీ చేసే ముందు అయితే ఈ స్టీల్ ప్లాంటు, రైల్వే జోను ఇటువంటి ఏదైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర సుజల సెవంతి ఇవన్నీ కూడా చేయాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి విద్యపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా, ఆదాయపరంగా అన్ని రకాలుగా వెనుకబాటు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే మీకు గోదావరి జలాలు మీకు ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళినప్పుడే అది ఏకైక శరణ్యం. కాబట్టి మరొక కృష్ణా గోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరి డెల్టాలాగా మళ్ళీ ఆ 3 జిల్లాలు తయారవ్వాలనేటువంటి ఆలోచనతోనే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ గతంలో అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 2008లో మంజూరయ్య అప్పుడులో 7,000 కోట్ల రూపాయలకి 8 లక్షల ఎకరాలకి మంజూరు అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలు పెట్టి 2 దశల్లో అది పూర్తి చేయాలని
వారు ఆదేశాలు ఇచ్చి టెండర్స్ కూడా పిలిచారు. కానీ తర్వాత వచ్చినటువంటి